రంగుల కేళి హోలీ పండుగకు స్వాగతం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మన జీవితంలో రంగులు నింపే హోలీ పండుగ వచ్చేసింది. ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగను హోళికా పూర్ణిమ అని, కాముని పున్నమి అని కూడా అంటారు. మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రోజునే క్షీరసాగరం నుండి ఉద్భవించింది. కాబట్టి ఈ రోజున శ్రీలక్ష్మి జయంతిని కూడా మనం జరుపుకుంటాం. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు విష్ణు ద్వేషి. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. తన కుమారుని విష్ణు భక్తి నుండి మరల్చడానికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలకు గురి చేస్తాడు. హిరణ్యకశ్యపునికి హోళిక అనే సోదరి ఉండేది. ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే శక్తి ఉండేది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఏమీ కాదని హిరణ్యకశ్యపుడు అనుకుంటాడు. కానీ ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తులను సదా కాపాడుకుంటూనే ఉంటాడు కదా. అందుకే ఆ అగ్నిలో హోళిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటికి వస్తాడు. ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోళికా దహనం చేస్తారు. ఇంకో కథనం ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి నడుం బిగించిన మన్మధుడు పాల్గొన పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివుని కామ వికారానికి లోను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన 3వ కన్నుతో మన్మధుణ్ణి దహనం చేస్తాడు. జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగినదంతా చెప్పి తన భర్తను సజీవుని చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడు శరీరం లేకున్నా సజీవుడే ఉంటాడని, ఆమెకు మాత్రమే కనిపిస్తాడని చెప్తాడు. ఆనాటి నుండి పాల్గొన పౌర్ణమి రోజున కామదహనం పేరిట మనము ఈ పండుగను జరుపుకుంటాం. కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నదే ఈ పండుగ యొక్క పరమార్థం. ఇక హోలీ రోజు రంగులు చల్లుకోవడం వెనుక ఓ కథ ఉంది. పాలమేగడ వంటి రంగుగల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్నబుచ్చుకుంటుంటే యశోద రాధ మొహానికి ఇదే రోజున ఇంత రంగు పులిమిందంట. అందుకే ఈరోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా వసంతం రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఆచార సంప్రదాయాలే కాదు, ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు కనుక ప్రకృతి సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటే అవి ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బజార్లో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు చల్లుకుంటే మాత్రం హాని తప్పదు. ప్రకృతి సిద్ధమైన మోదిగ, బంతిపూలు ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకు వంటి సహజ సిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకొని వాటిని చల్లుకొని హోలీ సంబరాలు జరుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. అంతేకాకుండా మన ఇంట్లో చాలా సులభంగా దొరికేటువంటి పసుపు కూడా మన శరీర సౌందర్యంలో ప్రధాన పాత్రను వహిస్తుంది కదా. అలాగే పసుపును కూడా మనము ఈ హోలీ రంగులలో వాడుకోవచ్చు. అలాగా మనము సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇద్దాం, పర్యావరణానికి మేలు చేద్దాం. ప్రస్తుతం బజార్లో దొరికే సింథటిక్ రంగులు వాడితే అవి కళ్ళకు, చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ హోలీని సహజ సిద్ధమైన రంగులతో జరుపుకుందాం, పర్యావరణానికి మేలు చేద్దాం. మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ టు యూ ఆల్.